నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రాఖీ జస్వికల హాట్ టచింగ్ లవ్ స్టోరీ భాగం 38. నన్ను కొడతావా? ఆమెను గుర్రుగా చూశాడు. యాక్షన్కు రియాక్షన్ స్వామి అని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టింది జస్వి. అలాగా, అయితే నాది సేమ్ డైలాగ్ అంటూ ఆమెను మంచం మీదికి తోసి ఆమె పైన చేరిపోయాడు రాఖీ. అతడు ఆమెను తన కౌగిలిలో బంధించి ఊపిరి సల్పకుండా ముద్దులు పెట్టాడు. ఆమె ఉక్కిరిబిక్కిరవుతూ సారీ సారీ అంది. నథింగ్ డూయింగ్. నీ యాక్షన్కి నా రియాక్షన్ ఏమిటో చూపించాల్సిందే అంటూ అతడు ఆమె ఎత్తైన యద సంపద మధ్య ముఖం దాచాడు. ఒక్కసారిగా తనువంతా హై వోల్టేజ్ కరెంటు పాస్ అయినట్టు అయ్యింది ఆమెకి. కళ్ళు మూతలు పడగా మత్తుగా ములిగింది. అతడు చిన్నగా నవ్వుకొని కాస్త తన ముఖాన్ని పైకి జరిపాడు. అతని గరుకుగడ్డం ఆమె కంఠానికి గిలిగింతలు పెట్టింది. ఆపుకున్న ఆగని నవ్వు ఆమె పెదాలు దాటి గలగలమని పారింది. ఆమె నవ్వుకి మెస్మరైజ్ అయిన అతడు ఆమె మెడవంపులో తన పంటిఘాట్లను ఆనవాళ్లుగా నిలిపాడు. ఈసారి ఇస్ అన్న శబ్దం ఆమె నుండి బయటికి వచ్చింది. అచ్చం అప్పుడు వచ్చినట్టుగానే. అతడు అలర్ట్ అయ్యాడు. చప్పున తల ఎత్తి ఆమె ముఖం వైపు చూశాడు. ఆమె పూర్తిగా అతని ప్రేమమైకంలో మునిగి ఉంది. అతడు అలాగే ఆమెను చూస్తుంటే చిన్నగా కళ్ళు తెరిచింది. అతని చూపులు ఆమె ముఖంలో ఏదో భావాన్ని వెతుకుతున్నట్టు అనిపించగానే ఏమైందని కళ్ళు ఎగరవేసింది. తల అడ్డంగా ఊపేసి కలువలాంటి ఆమె కనురెప్పలపై ముద్దు పెట్టాడు. ఆమె పెదవులు సాగాయి. జస్వి, ఒకటి అడుగుతాను, చెప్తావా అన్నాడు. అడగండి అంది ఆమె. నేను గుర్తులేదు సరే, కనీసం నా స్పర్శ అయినా గుర్తుండాలి కదా, అది కూడా లేదా? విస్మయంతో అడిగాడు. ఆమె ఒక్క క్షణం కళ్ళు మూసి తెరిచి కొద్దిగా గుర్తుంది అంటూ ముఖం పక్కకు తిప్పుకుంది. అతడు మునివేళ్లతో ఆమె బుగ్గలు పట్టుకొని తన వైపుకు తిప్పుకున్నాడు. ఆమె ఏదో ఆలోచిస్తుంది అనడానికి నిదర్శనంగా మూసుకున్న ఆమె కనురెప్పల మాటున ఉన్న కనుగుడ్లు అటూ ఇటూ తిరుగుతున్నాయి. కొద్దిగా అంటే ఎంత? ఆమెనే చూస్తూ అన్నాడు రాఖీ. ప్లీజ్ ఆ టాపిక్ తీసుకురావద్దు, ఖచ్చితంగా చెప్పేసింది జస్వి. ఎందుకు? ఈసారి అతని మాట గంభీరంగా వచ్చింది. పీడకలని ఎవరైనా గుర్తుపెట్టుకుంటారా? ఆమె కూడా అంతే సీరియస్గా చెప్పింది. పీడకలనా? అంటే నీకు ఆ సంఘటన గుర్తు ఉంది అన్నమాట, కోపంగా అన్న అతడు మంచం దిగాడు. ఆమె లేచి కూర్చొని చెదిరిన పైటను సరిచేసుకుంది. అసలు మీరు నా నుండి ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నారు? రుగ్ధ కంఠంతో అడిగింది. ఆ రోజు నువ్వు నా గదికి ఎలా వచ్చావో అది అన్న అతడు ఆమెను సీరియస్గా చూశాడు. నాకు గుర్తుంటే కదా మీకు చెప్పడానికి, బేలగా అంది ఆమె. అబద్ధం చెప్పకు జస్వి. ఇందాక అడిగినప్పుడు అసలు నాకేమీ గుర్తులేదు అన్నావు. అలాంటిది ఇప్పుడు నా స్పర్శ గుర్తుందా అంటే కొద్దిగా అంటున్నావు. ఇప్పటికిప్పుడు ఎన్ని అబద్ధాలు చెప్తావు? నేను కూల్గా ఉన్నాను అంటే దాని అర్థం మారిపోయానని కాదు. ఎప్పుడూ కోపంతో రుసరుసలాడడం ఎందుకు? సౌమ్యంగా మాట్లాడినా చెప్తావు కదా అనుకున్నాను. కానీ చెప్పేలా లేవు నువ్వు. నీకు నా కోపమే నచ్చినట్టుంది. సరే, అలాగే కానివ్వు అన్న అతడు అసలేం జరిగిందో చెప్తావా? బేస్ వాయిస్తో ఆమెను అడిగాడు. కోపంతో ఎర్రబడిన అతని ముఖం చూడగానే మళ్ళీ జస్వి వెన్ను జల్లుమంది. పారిపోయిన భయం ఆమె దరి చేరినట్టు అయ్యింది. అసలు మీకేం కావాలి? వణుకుతున్న గొంతుతో అడిగింది. నిజం అత్యంత గంభీరమైన స్వరంతో అన్నాడు రాఖీ. ఏ నిజం? బేలగా అతన్ని చూసింది ఆమె. ఆమె చెంప పగిలింది. ఆమె కళ్ళు కన్నీటి కొలనులయ్యాయి. గుర్తొచ్చిందా? ఇంకొకటి పీకాలా అంటూ చెయ్యెత్తాడు అతడు. అతని ఉగ్రరూపానికి గజగజ వణికిన ఆమె తల నిలువునా ఆడించింది. అయితే చెప్పు అన్న అతడు తీరిగ్గా అక్కడ ఉన్న సోఫాలో కూర్చున్నాడు. ఆమె గుటికలు మింగుతూ మంచినీళ్ళ కోసం చూసింది. అతడు ఆమెకి నీళ్ల బాటలు అందించి ఇంటర్కమ్ ఫోన్లో కాఫీ ఆర్డర్ పెట్టాడు. ఆమె చిన్నగా నీళ్లు తాగేసి బాటిల్ పక్కన పెట్టేలోపు కాఫీ ఆమె ముందుంది. వాళ్ళని కూడా భయపెట్టి ఉంటాడు ఈ రాక్షసుడు, అందుకే క్షణాల్లో ఇలా కాఫీ వచ్చింది అనుకుంది ఆమె. నన్ను తర్వాత తిట్టుకుందువు గాని ముందు తాగేసి అసలు మ్యాటర్ చెప్పేయ్ కాఫీ సిప్ చేస్తూ అన్నాడు రాఖీ. బుద్ధిగా తల ఆడించింది జస్వి. ఆమె కాఫీ తాగాక చెప్పడానికి తటపటాయిస్తుంటే టెల్ మీ డామిట్ ఆవేశంతో ఆమె మీద అరిచాడు రాఖీ.
అతని అరుపుకు దడుచుకున్న జస్వి, మా కజిన్ స్వప్న ఇంకా నా సిస్టర్ రీతుతో కలిసి నేను నైనిటాల్ వచ్చిన మాట వాస్తవం. ఇదే హోటల్లో స్టే చేసింది కూడా నిజం. మీరు నన్ను చూసి ఉండవచ్చు, కానీ నేను మిమ్మల్ని చూడలేదు. ఈ మాట మీరు నమ్మితే మిగతాది నేను చెప్తాను నంగిగా అంది జస్వి. సరే నమ్ముతాను, చెప్పు మృదు గంభీర స్వరంతో అన్నాడు రాకీ. ఆ రోజు రాత్రి మేము పరిసర ప్రాంతాలన్నీ చూసి వచ్చేసరికి బాగా చీకటి పడింది. డిన్నర్ చేస్తున్నాం. ఇంతలో మా స్వప్నకి కాల్ వచ్చింది. తను డాక్టర్ కదా, ఏదో ఎమర్జెన్సీ కేసట. మాకు జాగ్రత్తలు చెప్పి తను భోజనం మధ్యలో వదిలేసి వెళ్ళింది. నేను రీతు తింటూ ఉన్నాం. సడన్గా కరెంటు పోయింది. ఉన్నట్టుండి నాకు తల తిప్పినట్టు అయ్యింది. రీతు, నాకెలాగో ఉంది, గదికి వెళ్దాం రా తనతో అన్నాను. అక్క, నాకు ఆకలిగా ఉంది, తినేసి వస్తాను, కాసేపు కూర్చో అంది తను. నేను ట్రై చేశాను, కానీ నా వల్ల కాలేదు. ఇంతలో లైట్ వచ్చింది. తల తిరుగుతూ మగతగా అనిపిస్తుంటే ఇంకా అక్కడ ఉండలేకపోయాను. రీతు, నువ్వు తినేసిరా, నేను వెళ్తాను అనేసి కళ్ళు మూతలు పడుతుంటే ఎలాగో అలా మేం స్టే చేసిన గదికి వచ్చాను. అంతే, అంతవరకు గుర్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అన్న జస్వి రాఖీని బెరుగ్గా చూసింది. అప్పుడు మీరు స్టే చేసిన రూమ్ నెంబర్ ఎంత? ఆమెను అడిగాడు అతడు. ఆమె నెంబర్ చెప్పలేదు, కానీ ఇప్పుడున్న మన గదికి కరెక్ట్గా ఎదురుగుండా ఉన్న గది అంటూ అటువైపు చూపుడు వేలుతో చూపించింది. తల ఆడించిన అతడు, నువ్వు నిజంగా మీ గదికే వెళ్ళావా? సూటిగా ఆమెను చూశాడు. అవును కాదు అన్నట్టు తల అడ్డదిడ్డంగా తిప్పేసింది జస్వి. 2 చేతులతో ఆమె తలను గట్టిగా పట్టుకొని, మరోసారి ఇలా తిప్పావంటే నీ మెడకాయ మీద తలకాయ ఉండదు, జాగ్రత్త ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు రాఖీ. ఏడుపు ముఖం పెట్టి, నాకు సరిగ్గా గుర్తులేదు అంది. నీకంత సడన్గా తల తిప్పినట్టు ఎందుకైంది? ఏం తిన్నావు? అనుమానంతో ఆమెను అడిగాడు రాఖీ. నాకు పడని ఫుడ్ ఏమీ ట్రై చేయలేదు. అంతకుముందు తిన్న ఫుడ్డే తిన్నాను, కానీ ఎందుకలా అయ్యిందో నాకు తెలీదు ఆలోచనగా అన్నది జస్వి. తినేటప్పుడు నువ్వు సాఫ్ట్ డ్రింక్ ఏమైనా తాగావా అన్న అతడు రెప్పవాల్చకుండా ఆమెను చూశాడు. ఆమె తన బుర్రకు పదును పెట్టి, తాగాను అయితే అంది. అందులో ఎవరో నీకు డ్రగ్ లాంటిది కలిపి ఉంటారు. బహుశా కరెంటు పోయినప్పుడు చేసి ఉంటారు. ఆ విషయం నీకు తెలియక తాగేసి ఉంటావు అంటూ తన భుజాలు కదిలించాడు రాఖీ. మీరంటుంటే ఇప్పుడు గుర్తుకు వస్తోంది. మొదట నేను తాగినప్పుడు ఉన్న టేస్ట్ ఆ తర్వాత తాగినప్పుడు లేదు. ఏదో తేడా కొట్టింది, కానీ నేను అదంతా పట్టించుకోలేదు. అయినా నా సాఫ్ట్ డ్రింక్లో ఎవరో అలా ఎందుకు కలుపుతారు? ఆ అవసరం ఎవరికుంది? నాకిక్కడ ఎవరూ తెలియదు. అలాంటప్పుడు ఇలా ఎందుకు చేస్తారు? అనుమానంతో ప్రశ్నలు వేస్తూ రాఖీని చూసింది ఆమె. అదేదో నేను కనుక్కుంటాను, కానీ నీ బుర్రని కష్టపెట్టకు. ఆ తర్వాత ఏం జరిగిందో అది చెప్పు అన్నాడు. మగతలో ఉన్న నన్ను ఎవరో తాకినట్టు, బరువైన బండరాయి ఏదో నా మీద పడినట్టు అనిపించింది. ఆ బరువు మోయలేక ఊపిరి సరిగ్గా ఆడలేదు అని చెప్తుంటే అతడు ఆమెను గుర్రుగా చూశాడు. అతన్ని ఏమన్నదో అర్థమవ్వగానే నాలుక ఖర్చుకుంది జస్వి. అంటే అది అని అతన్ని చూసి నీళ్లు నమిలింది. ఆమె రెక్క పట్టుకొని తన ఒడిలోకి తెచ్చుకున్న అతడు ఆమె చుట్టూ చేతులు అల్లేసి, అంటావే అంటావు, బండా అంటావు, దున్నా అంటావు, నీ నోటికి దూల ఎక్కువ కదా, ఏదైనా అంటావు అంటూ తన చూపులతోనే ఆమెను కాల్చేలా చూశాడు. సారీ, నా ఉద్దేశం అది కాదు. నేను మోయలేని బరువు మోస్తున్నట్టు అనిపించింది, అందుకే అలా అంటూ అతన్ని చూడలేక తన చూపులు పక్కకు మరల్చింది. అయితే పూర్తిగా తెల్లవారే వరకు నువ్వు నా గదిలోనే ఉన్నావా అంటూ అతడు ఆమె బుర్రకు పనిపెట్టేలా మరో ప్రశ్న సంధించాడు. దేవుడా, మీది నోరా? క్వశ్చన్ బ్యాంకా అలా వచ్చేస్తూనే ఉన్నాయి మనసులో అనుకొని తన మునివేళ్లతో నుదురు కొట్టుకుంది జస్వి. ఆ వెంటనే అతడు ఆమె మెడ మీద వేసిన బయటికి కెవ్వుమంది. అతడు గలగలా నవ్వుతుంటే రావణ్ మనసులో అనుకొని పళ్ళు నూరుకుంది. నువ్వు అలా నన్ను తిట్టుకుంటూనే ఉండు, నేను నీకు స్వీట్ పనిష్మెంట్ ఇస్తూనే ఉంటాను అన్న అతడు ఆమె ముఖాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు. ఈసారి ఏం చేస్తాడోనని ఆమె అతన్ని బెరుగ్గా చూస్తుంటే ముడుచుకున్న ఆమె పెదాలని అందుకుని డీప్గా కిస్ చేశాడు రాఖీ. ఆమె గింజుకుంటుంటే ఆమె కింది పెదవిని చిన్నగా బైట్ చేసి వదిలాడు. ఆమె కళ్ళల్లో చెమ్మ చేరగా అతన్ని గుర్రుగా చూసింది. నాకు ఈ ఎక్స్ప్రెషన్ నచ్చలేదు.
మార్చు, లేదంటే మరో పనిష్మెంట్ తప్పదు నీకు పెదవి విరుపుతో అన్నాడు. మీకు అది తప్ప ఏం వచ్చు? కోపంగా అనేసి కళ్ళు తుడుచుకుంది జస్వి. అవును, నాకది మాత్రమే వచ్చు. యూనో, ఎలాంటి వారికి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో నాకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు పొగరుగా అన్న రాకీ తన భుజాలు కదిలించాడు. ఆమె మూతి తిప్పేసుకుని లేచి వెళ్ళబోయింది. నా నుండి తప్పించుకుందామనే ఆమె రెక్క పట్టుకొని మళ్ళీ తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. ఆ అవకాశం తమరెక్కడ ఇస్తారు స్వామి? జస్ట్ వాష్రూమ్ యూజ్ చేసుకుందామని నసిగింది. సస్పెన్స్లో పెడితే ఎలా? నేను ఇందాక అడిగిన దానికి సమాధానం చెప్పేసి వెళ్ళు అన్నాడు అతడు. వచ్చాక చెప్తాను ఆమె అనగానే వెళ్ళమని ఆమె చుట్టూ అల్లుకొని ఉన్న అతని చేతుల్ని వెనక్కి తీసుకున్నాడు. అంతే, ఒక్కసారిగా స్వేచ్ఛ వచ్చిన కుక్క పిల్లలా అతని ఒడిలో నుండి దూకి బాత్రూంలో దూరింది. అతడు చిన్నగా నవ్వుకొని ఆ హోటల్ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాడు. తీరా అక్కడ చూస్తే 2 years బ్యాక్ ఉన్న రిసెప్షనిస్ట్ ఇప్పుడు అక్కడ లేదు. మరెవరో ఉన్నారు. ఇప్పుడెలా అని రాకీ ఆలోచిస్తూ ఉంటే రూమ్ సర్వీస్ చేసే రూమ్ బాయ్ కనిపించాడు. అతడు 2 years బ్యాక్ చూసిన అతను కావడంతో ఇలా రా అతన్ని పక్కకు పిలిచాడు. సలాం సాబ్ అంటూ వచ్చాడు అతడు. అతన్ని చూసి నేను నీకు గుర్తున్నానా? కళ్ళు చిన్నవి చేసి కనుబొమ్మలు ముడివేశాడు. ఇహిహి, ఎలా మర్చిపోతాను సాబ్, అడగకుండానే టిప్పిచ్చారు అంటూ పల్లికిలించాడు అతడు. తల ఆడించిన రాకీ అతన్ని ఏదో అడిగాడు. అతడు చెప్పాడు. తల పంకించి అతని చేతిలో కొంత డబ్బు పెట్టాడు. అతడు మరోసారి సలాం సాబ్ అంటూ రాకీకి దండం పెట్టి వెళ్ళాడు. అతడు చెప్పింది విన్నాక జస్వి పట్ల అతని ఆలోచన విధానం మారిపోయింది. అతడు గదికి వచ్చేసరికి జస్వి ఫ్రెష్ అప్ అయి నైట్ డ్రెస్లోకి మారింది. బాడీ లోషన్ అప్లై చేసుకుంటూ డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి ఉంది. నువ్వు ఇలా కూడా చాలా హాట్గా ఉన్నావు చిలిపిగా అంటూ ఆమెను వెనక నుండి హత్తుకున్నాడు రాకీ. నన్ను గదిలో ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళారు? అలుకగా అంది ఆమె. ఆనాటి నీ సీక్రెట్ తెలుసుకుందామని అంటూ ఆమె మెడవంపులో ముద్దు పెట్టాడు అతడు. గుండె దడగా అనిపిస్తుంటే మరి తెలుసుకున్నారా? డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్లో నుండి అతనిని చూసింది జస్వి. అతని ముఖం ఆమె మెడవంపులో ఉండడంతో అతని ఫీలింగ్స్ ఏమిటో ఆమెకు కనిపించలేదు. అతని మాటలకి చేతలకి ఎక్కడా పొంతన ఉండదు. మాట కొట్టేలా ఉంటుంది. అతని చర్య ప్రేమ పంచేలా ఉంటుంది. అందుకని ఆమె కంగారు పడింది. అతడిప్పుడు రొమాంటిక్గానే అనిపిస్తున్నాడు. కానీ అతని మౌనం వెనుక ఏముందో తెలియక భయపడింది. నా గురించి ఏం తెలుసుకున్నారు? ప్లీజ్ చెప్పండి ప్రాధేయపూర్వకంగా అడిగింది జస్వి. ముందు నువ్వు చెప్పు, ఆ తర్వాత నేను చెప్తాను అన్న అతడు ఆమెను వదిలి కిటికీ దగ్గర నిలబడి బయటికి చూశాడు. ఆ నల్లని చీకట్లో తెల్లని మంచు మరింత దట్టంగా కురుస్తోంది. అచ్చం అతని మనసు మీద కురుస్తున్న అనుమానపు జల్లులాగా ఉంది ఆ దృశ్యం. కథ కొనసాగుతుంది. వ్యూవర్స్, మీరు హైప్ చేయండి. నా స్టోరీ ఎక్కువ మందికి కనిపిస్తుంది. అలాగే మీరు కూడా చేయండి, ఇతరులకు షేర్ చేయండి.